ఇప్పుడు మిర్యాల రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? అదే జనరల్గా ఇంతకుముందు నాకు సినిమా అంటే ఒక అభిప్రాయం ఉంటుండే. అంటే ఒక మంచి సినిమా రావాలంటే కథే ఇంపార్టెంటు, కథ బాగుంటే సినిమా బాగుంటుంది, కథ బాగాలేకపోతే సినిమా బాగుండదు అని బాగా నమ్మేవాడిని. బట్ ఈ మధ్యకాలంలో నాకు స్వానుభవం అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక కథ బాగుంటే సినిమా అవుతుంది, అలానే ఒక కథ బాగాలేకపోతే ఫ్లాప్ సినిమా అవుతుంది. అదే ఆ కథని ఒక డైరెక్టర్ మంచిగా అనుకున్నది నెరేట్ చేయగలిగితే సూపర్ హిట్ సినిమా అవుతుంది, దాన్ని కరెక్ట్గా నెరేట్ చేయలేకపోతే డిజాస్టర్ అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, త్రినాథరావు గారి సినిమాలు చూస్తే ఆయన ఏదైతే మైండ్లో అనుకుంటాడో స్క్రీన్ మీద అది కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు ఈవి సత్యనారాయణ గారు అతనికి సినిమాలకు అతను స్క్రిప్ట్ అతను చేస్తున్నదో లేదు తెలియదు, కానీ ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్ కూడా ఒక సినిమా రిలీజ్ అవుతుండేది. బట్ ఆ థియేటర్కి వెళ్ళామంటే 2-2.5 గంటలు మనం ఉన్న రెగ్యులర్ ఈ టెన్షన్స్, ఈ బిజీ లైఫ్లో అన్నీ వదిలేసి ప్రశాంతంగా నవ్వుకుంటూ బయటకు వస్తాం. ఇప్పుడు ఈ తరంలో అలా ఈవీవి గారితో పోల్చదగ్గ డైరెక్టర్ మన త్రినాథరావు గారు. అలాంటి త్రినాథరావే నక్కిన నెరేటివ్స్ అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాడంటే, తను ఏదైతే ఒక నమ్మి ఎలాంటి సినిమాలు తీసుకుంటూ వెళ్తాడో తన బాటల్లోనే తన ఈ నక్కిన నెరేటివ్స్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. అలాగే ఎంటైర్ ఈ టీం అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సినిమాకి క్రౌడ్ పుల్లర్ ఓన్లీ నక్కిన త్రినాథరావు ఒక్కడే కాబట్టి తన గురించి మాట్లాడుతున్నా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే సినిమా చూసి సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నవ్ ఐ రిక్వెస్ట్ ప్రవీణ్ పూడి గారు మీ విషెస్ మాట్లాడతారు. మీరు కూడా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు విషెస్ తీసుకుందాం ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ యాక్చువల్గా ఆయన వచ్చినందుకు హ్యాపీగా ఉండండి. నక్కిన నెరేటివ్స్ లోగో ఇస్ అమేజింగ్ అండి, చాలా బాగుంది. త్రినాథ్ గారి లాగా చాలా స్వీట్గా ఉంది. అండ్ ఆయన ఆ ఫిల్మ్, ఈ బ్యానర్లో చేసిన ప్రతి ఫిల్మ్స్ సక్సెస్ఫుల్గా ఆడాలని, ఈ చౌర్యపాఠం మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసన్న గారు, సోల్మేట్ ఆఫ్ త్రినాథరావు గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ప్రసన్న గారు, మీరు కంటిన్యూ చేసే ముందు మరొక ఇంపార్టెంట్ గెస్ట్ ఇక్కడికి విచ్చేశారు, వారికి స్వాగతం పలుకుదాం. కోనేరు సత్యనారాయణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కేఎల్ యూనివర్సిటీ చైర్మన్, అలాగే ఎన్నో మంచి చిత్రాల్ని మనకు అందించిన నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్, యా ప్రసన్న గారు ప్లీజ్. హాయ్ అండి. కరెక్ట్గా ఒక 8 years బ్యాక్ నేను బెక్కం వేణుగోపాల్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ త్రినాథ్ గారు లేకపోయి ఉంటే నా లైఫ్ ఈరోజు ఇలా ఉండేది కాదు. ఆయన ఆ రోజు ఆయన సినిమాకి రైటర్గా నేను పెట్టుకోపోయి ఉన్నా కూడా నా లైఫ్ ఈరోజు ఇలా ఉండేది కాదు. నా సక్సెస్కి 10 రీజన్స్ ఉంటే అందులో 7 రీజన్స్ మా త్రినాథరావు గారు. నాకు మా నాన్నగారు పేరు పెట్టారు, కానీ నాకు పేరు వచ్చింది మాత్రం త్రినాథ్ గారు నక్కిన వారు వల్లే. సో అలాంటి త్రినాథ్ గారు అంటే తన ఫస్ట్ సినిమాకి, ఇంకా చెప్పాలంటే తన 4th సినిమాకి కూడా ఆర్టీసీ బస్సులో మాత్రమే ఆఫీస్కి రాగలిగిన ఆయన ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టేంత ఎదిగాడంటే అది ఓన్లీ ఆయన హార్డ్ వర్క్. ఇండస్ట్రీకి వచ్చే చాలామంది రాసుకుని చదువుకుని ఇన్స్పైర్ అవ్వగలిగిన ఒక మనిషి ఆయన. అలాంటి త్రినాథరావు గారు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ పెట్టి కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తున్నారు. సో ఈ బ్యానర్ నుంచి నాలాంటి ఎంతోమంది ప్రసన్నలు, ఆయన లాంటి ఎంతోమంది త్రినాథులు బయటికి రావాలని, ఇండస్ట్రీకి మంచి మంచి సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్
ఈ సినిమా సార్ నాకు లోగో విపరీతంగా నచ్చింది. తమిళ్లు మాత్రం అసలు అంటే ఏమున్నా అంటే 10 సెకండ్స్లో మన మార్క్ చూపించాలి అంటే అది అంత సింపుల్ విషయం కాదు. అది మీ ఇందులో కనపడింది. దానికి మాత్రం స్పెషల్గా కంగ్రాట్స్ సార్. అండ్ టీజర్ అదిరిపోయింది. హీరో ఇందిరా గారు అండ్ మేఘన పాయల్ గారు అండ్ మిగతా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మా ధమాకాకి వర్క్ చేసిన ఉత్తూరా గారు ఈ సినిమాతో ఎడిటర్గా లాంచ్ అవుతున్నారు. ఆవిడకి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ రోల్ రైడర్ గారు అందరికీ. అండ్ టీజర్ మాత్రం చాలా 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 బాగుంది. టీజర్ నేనైతే ఈ ఫంక్షన్కి రాకపోయినా కూడా ఈ టీజర్ చూసే థియేటర్కి వెళ్ళి ఉండేవాడిని. నాకు తెలిసి రేపు యూట్యూబ్లో కానీ మనకి ఎక్కడన్నా ఈ టీజర్ చూసిన ప్రతి వాళ్ళకి కూడా ఇదే ఫీలింగ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ టీం అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ మా త్రినాథరావు గారికి విష్ యూ బ్రైట్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్ డైరెక్టర్ గారు, కుర్రోడు చాలా లేతగా ఉన్నాడు కానీ దొంగతనాలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఈరోజు మీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఇలాంటి ఒక రోజునే త్రినాథ్ గారు నాకు ఇచ్చారు. అక్కడి నుంచి నేను పర్వాలేదు బాగానే వచ్చాను. అక్కడి నుంచి మీరు కూడా ఇలాగే నాకంటే చాలా చాలా పెద్దవాళ్ళు అవ్వాలని, ఇండస్ట్రీకి ఎన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. అండ్ కోనేరు సత్యనారాయణ గారిని వారి విషెస్ అందించవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. మా డైరెక్టర్ త్రినాథ్ గారికి మరియు ఈ చౌర్య పాఠంలో ఉన్న డైరెక్టర్కి, అలాగే హీరోకి, హీరోయిన్కి, మళ్ళీ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. యాక్చువల్గా నేను ఈ ఫంక్షన్ అటెండ్ అవుదామని ఈ ఫంక్షన్ అటెండ్ అవుదామని నేను మార్నింగే వచ్చాను విజయవాడ నుంచి. బట్ అనుకోకుండా నాకు ఎవరో సడన్గా వేరే ఏదో గెస్టులు రావటం వలన బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఐ మిస్డ్ ఆల్ ద ప్రోగ్రామ్ రియల్లీ. ఎందుకంటే త్రినాథ్ గారికి నాకు ఆల్మోస్ట్ 3 years, ఐ థింక్ మోర్ దెన్ 3 years నుంచి బాగా క్లోజ్ అసోసియేషను. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా డెఫినెట్గా ఆయనతో ఒక ఈవినింగ్ 100% స్పెండ్ చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే మా అబ్బాయి హవీష్ తోటి ఆయన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు ఆయన యాక్చువల్గా. డెఫినెట్గా బ్లాక్ బస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం చూసాం ఆయన 6-7 సినిమాలు చూసాం. ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆయన నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఆ సినిమాకి రైటరు కార్తీక్ రెడ్డి అని ఆయన రైటర్ అనమాట. యాక్చువల్గా ఈయన పర్యవేక్షణలో ఆయన చేస్తారని సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మాకేదో ఒక 1 week 10 days అయిన తర్వాత మాకు నచ్చలేదు, కుదరదండి మీరే చేయాలి. ఎందుకంటే అదే స్టోరీ ఎగ్జాక్ట్గా సేమ్ స్టోరీ అతను కార్తీక్ చెప్తే మాకు ఒక రకంగా ఉంటుంది, ఈయన చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆయన డైరెక్షన్ ఎలా ఇప్పుడు అదే వచ్చింది. కార్తీక్ ఏం చెప్పాడో ఆయన అదే తీశాడు, మాకు నచ్చలేదు అగైన్ మళ్ళీ. అలాగే మీరే చేయాల్సిందండి కంపల్సరీ అంటే అప్పుడు పాపం ఆయన మాకున్న రిలేషన్ మూలన డెఫినెట్గా ఆయన ఒప్పుకొని తప్పకుండా చేయడం జరిగింది. నాకు తెలుసు ఆయనకి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆయన మాసీగా ఉంటుంది, బట్ రియలిస్టిక్గా ఉంటుంది. ఆయన స్టోరీ కానీ ఆయన డైరెక్షన్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే కామన్ పబ్లిక్లోకి కామన్గా వెళ్ళిపోతుంది డెఫినెట్గా. నేను డెఫినెట్గా ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అయ్యి ఇప్పుడు ఈ 2 సినిమాలని అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడియా కూడా మేము మాట్లాడుకున్నప్పుడే వచ్చింది, చిన్న సినిమాలు చేస్తే బాగుంటుంది అని. మాకు నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఆయన అట్లీస్ట్ ఒక 7-8 స్టోరీస్ చిన్నవి చెప్తే మనం చేద్దామండి డెఫినెట్గా. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మనం ఏదో పెద్ద కోట్లు మల్టీ స్టారర్స్ పెట్టి చేయక్కర్లేదు. ఇలాంటివి చేస్తే సినిమాకి చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న సినిమాలు చేసి మనం సక్సెస్ అనేది ఈ మధ్య అందరూ మనం సినిమాలో ఫీల్డ్లో చూస్తే చిన్న సినిమా అయినా కానీ చిన్న సినిమాలో కనుక మంచి స్టోరీ ఉంటే బాగా చూస్తున్నారు. సో అందుకని నేను ఇవాళ 100% నాకు అసలు డౌట్ లేదు, ఈయన ఇప్పుడు ఈ చౌరబాట అవ్వచ్చు, ఇంకో సినిమా కూడా 2 సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు ఆయన ప్రొడ్యూసర్ కింద. ఈయన 100% నాకు అసలు డౌట్ లేదు, ఈయన చేసే సినిమాలు గ్యారంటీగా బాగుంటాయి, బాగా ఆడతాయి. అలాగే బాగా ఆడాలని చెప్పి డెఫినెట్గా నేను కోరుకుంటున్నాను. నేను ఏం కావాలన్నా నా సైడ్ నుంచి త్రినాథరావు గారికి ఎప్పుడు కూడా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటానండి, మీ వెనకమాల నేను డెఫినెట్గా అన్ని రకాలుగా కూడా. ఐ విష్డ్ ఆల్ ద టీమ్ ఇంక్లూడింగ్ త్రినాథరావు గారు కానీ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ సపోర్ట్. అండ్ రోల్ రీడా, మిస్టర్ రోల్ రీడా టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మాటలైనా ర్యాప్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ 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 ఇష్టం. సార్ అందరూ త్రినాథ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఎస్, నేను కూడా డెఫినెట్లీ అంటే నా కెరీర్లో వెరీ స్టార్టింగ్ మేము వయసుకి వచ్చామనే సినిమాలో 2013లో ఒక ర్యాప్ రాసి అలా ఉంది, నాకు గుర్తుంది. బట్ సార్ని ఫస్ట్ టైం ఆఫీస్ కలవగానే ఫస్ట్ సార్ గుర్తు చేశారు నాకు ఆ మూమెంట్. 2013లో ఆ రోజు నువ్వు వచ్చి ఇలా కూర్చొని రాస్తున్నప్పుడు నాకు గుర్తుంది అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు దాన్ని బట్టి అర్థమైందంటే సార్ ఎవరిని మర్చిపోరు, ప్రతి ఒక్క టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారో. అలా ఈరోజు ఈ స్టేజ్ మీద అందరూ హ్యాపీగా స్మైల్ చేస్తున్నామంటే సార్ మీ స్మైల్ మాకు కూడా వచ్చింది, మేము కూడా ఆ సక్సెస్ రేషియోలో ఉన్నాం, చాలా హ్యాపీ ఉంది. అలాగే ఈరోజు నక్కిన నరేటివ్స్ అంటే ఇలా మేము వయసుకి వచ్చాము ఎలా ఫీల్ అయ్యామో. సో నక్కిన నరేటివ్స్ మూవీకి ప్రతి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి వ్యూవర్ కూడా ఒక హిట్ సినిమాకి వచ్చాం అనే ఫీలింగ్ డెఫినెట్లీ కలుగుతుంది. అండ్ సార్ ఇంతకుముందు వివేక్ సార్ చెప్పినట్టు కుర్చీలు ఎగురుతాయి అని అన్నారు కదా సార్, మనుషులు కదా కుర్చీలు. మీరు ఈ ప్రొడక్షన్లో మీరు డబ్బులు కూడా ఎగరాలి అనేసి అనుకుంటున్నాను సార్. అలా ప్రొడక్షన్లో మీరు ప్రొడ్యూసర్గా చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన నిఖిల్ అండ్ రామ్ సో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒక ర్యాప్ సాంగ్ రాయాలి, ఒక ప్రమోషనల్ సాంగ్ చేయాలి అని ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ టీం అందరినీ చూస్తే ఆ ఎంథూజియాజం నాకు కూడా కలిసి ఒక మంచి ప్రమోషనల్ సాంగ్ కూడా చేశాము. ఆ త్వరలో రిలీజ్ అవుతుంది. అండ్ మీ అందరికి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ త్రినాథ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో రామ్ స్పెషల్లీ ఈజ్ అ వెరీ 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 చాలా హార్డ్ వర్క్. అని నేను చూసిన వాళ్ళు చాలా తక్కువ మందిలో ఐవ్ సీన్ వెరీ ఫ్యూ హార్డ్ వర్కింగ్ పీపుల్, అందులో రామ్ ఇస్ వన్ అమాంగ్ దెమ్. అండ్ దాన్ని చూసిన ఎంథూజియాజం అయిన నిఖిల్ నుంచి వచ్చిన యూనో ఆ టీం అందరు కూడా విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో పాయల్, మ్యాడీ, అంజీ అందరికి కూడా, సలీం భాయ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ త్వరలో మంచి సాంగ్ ర్యాప్ సాంగ్తో ప్రమోషనల్ సాంగ్స్ డెఫినెట్లీ వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. షూర్, వి విల్ వెయిట్ ఫర్ ద ర్యాప్, వినడానికి రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉత్తరా గారు ఉన్నారు అంతేనంటారా? ఓకే, ఫస్ట్ దేవ్ జాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అదే First of all, I should thank Karthik for endorsing me to Chaurya Patam. And it was fantastic working with Trinath Rao Garu, Nikhil, and Indra, and Payal, and all the thieves who are ready to... యాక్చువల్గా వాళ్ళు సినిమాలో దొంగతనం చేస్తారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనుషుల్ని దోచుకుంటారు. సో ద థీఫ్ ఈజ్ ఇంద్రా, ఫెంటాస్టిక్ జాబ్ ఓవర్ టోటల్ ఫిలిం. అండ్ త్రినాథ్ అన్న, నువ్వు ఎప్పుడు ఒక కొత్త ఐడియాస్తో వస్తావు. సో లవ్ యూ అండ్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ నిఖిల్. అండ్ ప్రసన్న గారు, లవ్ యువర్ వర్క్ అండ్ థ్యాంక్ యూ. దట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. బట్ సాంగ్స్ గురించి మేము వెయిట్ చేస్తూ ఉంటాము, ఎన్ని సాంగ్స్ ఉన్నాయో ఏం రాబోతున్నాయో వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో దేవ్ జాన్ గారు, ఆల్రెడీ ఫస్ట్లీ ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఫర్ ఈగల్ సక్సెస్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ ఐకాన్ మ్యూజిక్ ద్వారా త్వరలో మార్కెట్లోకి పాటలన్నీ రాబోతున్నాయి. అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. సో ఫ్లోలో వచ్చింది, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఉదురా గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేనైతే ఎన్ని ఈవెంట్స్ చేశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఎడిటర్ని చూస్తున్నాను. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దాట్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో మీ మాటలు ప్లీజ్. Thank you very much. First of all, Karthik Anaki chala thanks for introducing me to the industry. And ikkada ee film lo editor ga naaku opportunity ivvadaniki Karthik Anaki inka mana Trinath gariki chala thank you. And ikkada vachina andaru producers, directors, editors, writers andariki chala thank you for coming and supporting us and helping us to launch a very big event in all of the film industry. Thank you. Super. Thank you so much. Okay, Marika, చౌర్య పాఠం అంటూ ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని, యాక్చువల్లీ చోర కళకి సంబంధించిన ఒక పాఠాన్ని మనకి ప్రజెంట్ చేయడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ నిఖిల్ గొల్లమారి గారు ఇప్పుడు మాట్లాడతారు. నిఖిల్ గారు, టు ప్లీజ్ స్పీక్. కమ్ ఆన్ ఎవ్రీబడి, ద టీమ్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చౌర్యపాఠం అంటే దొంగతనాల గురించి పాఠాలు, వాళ్ళు చేసే దొంగతనాలు ఎలా ఉంటాయి, వాళ్ళు నేర్చుకునే పాఠాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఇది. చాలామంది
బ్యాంక్ దొబ్బేద్దాం బ్యాంక్ కనివేద్దాం సరదాగా అనుకుంటూ ఉంటారు, వీళ్ళు సీరియస్గా చేసేస్తారు అది. సో ద మూవీ ఈజ్ అబౌట్ పీపుల్ ట్రయింగ్ టు రాబ్ అ బ్యాంక్. అది టీజర్లో చూసుంటారు. ఐ హోప్ ఎవ్రీబడి హెస్ లైక్ ద టీజర్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తిక్ ఘట్టమనేని గారు. కార్తిక్ అన్న హ్యాస్ టోల్డ్ మీ ద స్టోరీ. ఒకసారి ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఇది బాగా వర్కౌట్ చేసి బాగా చేద్దాం అని అనుకున్నాం అప్పుడు. అండ్ త్రినాథ్ గారు అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు, అందరూ కొత్త టీంతో చేద్దాం, ఇదంతా యంగ్ టీమ్ అండ్ కొత్త టీంతో చేద్దాము అన్నారు. కానీ టెక్నీషియన్స్ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండి. నాకు కార్తిక్ గారు డిఓపిలాగా చేయడము అండ్ ఆ డైరెక్టర్ నాగేంద్ర గారు చాలా డీటెయిల్డ్గా సెట్ చేశారండి. ఇందులో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టన్నల్స్ కానీ వేరే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. టీజర్లో కొంచెం తక్కువే ఉంది, బట్ మీకు మూవీలో చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా. అండ్ మ్యూజిక్ డేవ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో మాత్రం చాలా బాగుంది. అండ్ we're still working on it, we're enhancing it. David has given me a lot of like good songs as well. పాటలు చాలా బాగున్నాయి. అండ్ ఉత్తరా నాకు కాలేజ్ నుంచి తెలుసు, we've been college mates. అండ్ అప్పటి నుంచి మేము ఇద్దరం డైరెక్టర్ ఎడిటర్ ఆ రిలేషన్షిప్ ఉండే మాకు. అండ్ లైక్ ఇప్పుడు స్టేజ్ మీద మెయిన్ ఫిల్మ్కి వచ్చేసరికి ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మా యాక్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇందిరాకి అండ్ పాయల్కి, మాయాటికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఉన్న వీళ్ళందరి గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడదాం. దర్స్ అ లాట్ మోర్ టు టాక్ అబౌట్ దెమ్. అండ్ వన్ థింగ్, మనం ఏది చేయాలనుకున్నా సపోర్ట్ లేనిది చేయలేము, ఇంటి నుంచి ఉండాలి సపోర్ట్. అండ్ మా మదర్ సపోర్ట్ చేసినందుకు, మా ఫ్యామిలీ సపోర్ట్ చేసినందుకు ఐమ్ వెరీ గ్లాడ్. ఆ నమ్మకం ఉంటే ఎక్కడికైనా వస్తాము, ఆ తర్వాతే మనల్ని ఎవరైనా నమ్మేది. అండ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హియర్. త్రినాథ్ గారు మాట చెప్తూ ఉంటారు సినిమా తీసేటప్పుడు, ఏమన్నా చేద్దామన్నా, ఇలా చేద్దాం అలా చేద్దాం ఐడియాస్ చెప్తే సినిమాకి బాగుందా చేసేద్దాం, సినిమా ఖర్చు పెట్టాలా ఖర్చు పెడదాం, సినిమాకి ఏదన్నా సినిమాకి ఖర్చు పెడదాం, సినిమాకి చేద్దామని అంటుంటారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గెట్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. అండ్ తొందరలో మీకు సాంగ్స్ అండ్ మూవీ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ నిఖిల్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ టీజర్ లాంచ్. అండ్ ఎస్, మరి తమిళ్ళు రెడీయా? చౌర్య పాఠం ద్వారా అంటే ఇప్పటి వరకు మనకి బ్లాక్ బస్టర్ సినిమాల్ని డైరెక్టర్గా అందించారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మనందరి మనసులో చూరగొనడానికి వస్తున్నటువంటి నక్కిన నెరేటివ్స్ అధినేత ప్రొడ్యూసర్ త్రినాథ్ రావు నక్కిన గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఎలా ఉంది తమ్ముళ్ళు? అదిరిందా? అది తెలుసు అభివృద్ధిని. సినిమా కూడా ఇలాగే అభివృద్ధి, డౌట్ లేదు. ఎక్సలెంట్గా తీసాం. ఈరోజు ఈ నక్కిన నెరేటివ్స్ బ్యానర్ ఈరోజే స్టార్ట్ అయింది, దానికి జన్మ ఈరోజు కలిగింది. సో దీనికి విచ్చేసిన మా పత్రిక విలేకరులకు కానీ, మా మీడియా వాళ్ళకి కానీ, మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను అడగగానే విచ్చేసిన నా ప్రియతమ ప్రొడ్యూసర్లు, నన్ను ఎంతో ఇష్టపడే నా ప్రియతమ దర్శకులు, నన్ను ఎంతో ఇష్టపడి ఎప్పుడూ నేను సంతోషంగా ఉండాలి అనుకునే మా కేఎల్ సత్యనారాయణ గారు లాంటి ప్రముఖులు, అలాగే నన్ను ఇంకా ఒక సొంత పెళ్ళం కన్నా ఎక్కువగా ప్రేమించే మా రైటర్ ప్రసన్న, వీళ్ళందరూ ఇక్కడ ఈరోజు విచ్చేసి నా ఫస్ట్ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఇక్కడ అందరూ ప్రొడ్యూసర్ అంటే సౌండింగ్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది కంటిన్యూ చేయాలని ఇప్పుడే స్ట్రాంగ్గా ఫీల్ అయ్యా. చేస్తా, వదలను దీన్ని. ఎందుకంటే ఇంతకుముందే మా కోనేరు సత్యనారాయణ గారు చెప్పారు, ఎప్పుడు ఐఎమ్ దేర్, నీ వెనక నేనున్నా అన్నారు. అలాంటి అభయహస్తం ఎన్నుకుంటే ఒకటేంటి ఎన్ని సినిమాలైనా చేసేయచ్చు. ఎందుకంటే అంత పెద్ద బిగ్ హ్యాండ్, అది మామూలు హ్యాండ్ కాదు ఇది. సో ఇకపోతే మా చౌర్య పాఠం, దీని జర్నీ ధమాకా సినిమా షూటింగ్లో లంచ్ చేస్తున్నాం. నేను కార్తీక్ ఘట్టమనేని ఇద్దరు విని లంచ్ చేసి కార్తీక్ నేను ఒక 5 minutes అలాగా ఊరికనే రిలాక్స్ అవుతాం, పడుకొని ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి మాటల్లోంచి పుట్టింది ఈ సినిమా కథ. ఆ కథ ఎప్పుడో పుట్టింది, ఈ సినిమా అప్పుడు పుట్టింది. కార్తీక్ చెప్పాడు, అన్న ఓ చిన్న లైన్ ఉందన్న చేద్దామా సరదాగా అని. అప్పటి వరకు నాకు ప్రొడ్యూసర్ చేయాలన్న ఆలోచన లేదు. అనగానే ఏంటి అది అన్నాడు. 5 minutes కథ చెప్పాడు. అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది అనేసి అనిపించి, సరే కార్తీక్ నాకు 2 days టైం ఇవ్వన్నా అని ఇందిరాకి ఫోన్ చేశా.
ఏదైనా మనం సినిమా చేస్తున్నామని అనగానే వెంటనే సార్ నిజమా సార్ అన్నాడు. అంతే చేస్తున్నాం, నువ్వు మేకప్ వేసుకోవడానికి రెడీ అయిపో అన్నా. అనగానే ఆయన ఆల్రెడీ కిట్టుతో ముందుకు వచ్చాడు, కిట్టు పట్టుకుని మేకప్ కిట్టు పట్టుకుని మరి వచ్చాడు ఆఫీస్కి. సో అలాగా అప్పుడు అనుకొని కార్తీక్ నేను ఇప్పుడు మరి ఎవరు డైరెక్టర్ ఎలా కార్తీక్ ఏంటంటే నిఖిల్ అని నీకు తెలుసు అన్న, తను నువ్వు చాలాసార్లు చూసావు, ఆ సెట్లో కూడా చాలాసార్లు చూసావు, బహుశా నువ్వు గుర్తుపట్టకపోవచ్చు కానీ నేను బాగా గుర్తుపడతాడన్నా, చాలా మంచి అబ్బాయి అని. ఎందుకంటే డైరెక్టర్గా పెట్టాలంటే కొంచెం భయం వేస్తుంటుంది. ఈ డైరెక్టర్ మన మాట వింటాడా విండా, అనుకున్నట్టు చేస్తాడా చేయడా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తనకు ఉన్నాయా లేవా, పర్ఫెక్ట్ స్క్రీనింగ్ చేస్తాడా లేదా, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు నితిన్ గురించి కార్తీక్ చెప్పి, ఇలా మంచి వ్యక్తి సూపరు నువ్వు చూసావన్నా అని చెప్పి అప్పుడు నాకు గుర్తు చేశాడు. అది గుర్తు చేసింది ఏంటంటే కార్తికేయలో ఒక షాట్ తీస్తున్నారు ఇలా వ్యాన్ ఎగిరిపోతున్నట్టు, ఆ వ్యాన్ ఎగిరిపోయేటప్పుడు ఆ మట్టి సులుతున్నాడు మనోడు, ఆ విజువల్ గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నా ఎస్ అని చెప్పి అప్పుడు రాగానే అసలు మనిషిని చూడగానే నేను ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేద్దాం కార్తీక్ తనే డైరెక్టర్ అన్న. అయితే అప్పుడు తెలిసింది ఈ కథ కార్తీక్ తను అంతకు ముందే తెలుసంట, వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారంట. వెల్ గుడ్. ఆ తర్వాత తను చాలా కష్టపడ్డాడు, చాలా బాగా రాశాడు, కథని బాగా రాశాడు. ప్రతి సీన్ని తను బాగా రాసుకొని కార్తీక్తో అనుక్షణం డిస్కస్ చేస్తూ ప్రతి ఎలిమెంట్ డిస్కస్ చేస్తూ బాగా చేశాడు. ఈవెందో అన్నిటిలోని తను దూరి పని చేస్తాడు, అది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను కూడా అలాగే పని చేస్తుంటా, దూరి పని చేస్తుంటా. ఇది నాకు సంబంధం లేని వరకు అని పక్కన పెట్టను, ఇది కూడా నేను చేయాలని వెళ్తుంటా. సేమ్ తను కూడా అది బాగా నచ్చింది నాకు తనలో. వెంటనే చేద్దామని చెప్పి అలా ఈ చౌర్యపాఠం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంకా తెలుసుగా హీరోయిన్లు సెలెక్ట్ చేయడం, టెక్నీషియన్లు సెలెక్ట్ చేయడం, ఈ ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడం, ఇగో ఈ గ్యాంగ్ అంతా అలా సెలెక్ట్ అయ్యారు మొత్తం. ఇంకా చాలామంది ఉన్నారు కూడా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నైట్ మ్యూజిక్ ఎవరు అనగానే ఇదిగో ఈయన్ని తీసుకొచ్చారు. ఈయన తీసుకురా హాస్పిటల్ తీసుకొచ్చాడు, ఆఫీస్కి తీసుకొచ్చాడు కార్తీక్. తీరా తీసుకొచ్చాక మ్యూజిక్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కదా, ట్యూన్ ఈరోజే స్టార్ట్ చేద్దాం అంటే అన్నా నేను రెడీ అన్నా అన్నాడు. ఆయన ఫస్ట్ రోజు నాకు ఇచ్చిన ట్యూన్ ఇప్పటికీ నాకు గుర్తుంది, జీవితాంతం నేను మర్చిపోను. కథ ఏంటన్నా అనగానే 2 నిమిషాల్లో నిఖిల్ కథ చెప్తే వెంటనే ఓహో ఇది దొంగలు కదా అనగానే ఒక్క నిమిషం ఆలోచించి దొంగ అని అరిచాడు. ఏందయ్యా అన్న ఈ సౌండ్ అన్న మొత్తం మన సినిమా అంతా కంటిన్యూ అవుద్ది అన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నైట్ ఒక ఫుల్ ఎగిరిపోయింది, కానీ ట్యూన్ మాత్రం అక్కడే ఉంది, దొంగ అని. అలా కానీ ఆ తర్వాత నుంచి ఇంకా ఎరక్కొట్టేసాడు ట్యూన్స్. మీరు నిన్న ఈగలు చూసుంటారు, సౌండింగ్ ఎలాగొంది తమ్ముళ్ళు, అద్దరిపోయింది కాదు, ఎరక్కొట్టేసాడు సౌండింగ్లో. మరి ఇంకా తిరగలేదు. ఇప్పటికీ నాకు ఈయన పేరు పలకడం రాదు. డేవ్ జాండ్, డేవ్ జాండ్ అంట. జాండ్ ఉన్నాడు కాబట్టి జాండ్ అన్నాడు. సో డేవ్ జాండ్. ఇక మా సినిమాకి ఇక్కడ మేము డబుల్ వర్క్. ఎలా అంటే ఒక పక్క మా ట్యూన్లు చేస్తూ ఉండేవాడు, మధ్య మధ్యలో ఈగలు ట్యూన్లు చేస్తూ వినిపిస్తూ ఉండేవాడు, ఇది బాగుంది అదిరిపోయిందని. అప్పుడే అనుకున్నా సౌండింగ్లో నెంబర్ 1 కింగ్ మాస్టర్ ఈయన, మామూలు మాస్టర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. మా సినిమాకి కూడా ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ భారీగా ఫంక్షన్ చేయబోతున్నా, ఆ రోజు ఈయన విశ్వరూపం మీరు స్టేజ్ మీద చూద్దరు కానీ. థ్యాంక్ యూ. అప్పటి వరకు కీప్ వెయిటింగ్. ఎస్. ఇకపోతే మా హీరోయిన్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, తెలుగు అమ్మాయి, మెయిన్ మన తెలుగు అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది, బట్ తెలుగు బాగా మాట్లాడుతుంది. షీ నోస్ వెరీ వెల్. మా యూనిట్లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలే. నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా, ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. ఇవ్వట్లా, ఏందో అర్థం కాదు. మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ, అయినా ఇవ్వట్లే. ఇదిగో చూసారా, టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్ అంట. ఎవడైనా నమ్ముతాడా? మీకు ఎవరైనా ఇలాంటి హగ్గులు ఇచ్చారు? ఇస్తే ఎలాగ ఉండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. కానీ ఇవ్వదే. ఇప్పటికైనా ఇస్తావా? ఇదిగో హ్యాండ్ ఇస్తుందంట. అమ్మాయిలు నమ్ముకుంటే హ్యాండ్లే ఇస్తారు తమ్ముళ్ళు, హగ్గులు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది చూసారా, సూపర్ హగ్గు.
సో ఈ అమ్మాయి నాకు ఎప్పుడూ ఒకటే ఇష్టం. నా సినిమాల్లో హీరోయిన్లు అందరూ కూడా మన పక్కింటి అమ్మాయిలాగో, మన ఎదురింటి అమ్మాయిలాగో, మన అత్త కూతురులాగో, మనం ఎవరినైతే ఇష్టపడి లవ్ చేస్తామో అమ్మాయిలాగో ఉండాలి అనుకుంటా. అలాగే ఉంది ఈ అమ్మాయి కూడా ఈ సినిమాలో. నిఖిల్ చాలా బాగా చూపించాడు ఈ అమ్మాయిని. ఒక సాంగ్లో మాంటేజెస్ తీసాడు, అసలు ఎక్సలెంట్గా తీసాడు ఈ అమ్మాయి మీద. నేను చెప్తున్నా చూడండి, ఈ సినిమా అయిపోయాక ఈ అమ్మాయి కొంచెం కాదు బాగానే బిజీ అయిపోద్ది. సో నీకు సూపర్ కెరియర్ రావాలి ఆఫ్టర్ దిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆర్టిస్టులు అందరూ కూడా వస్తే అందరూ కూడా ఎవరి కాళ్ళ ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే మా ఆర్టిస్టులు అందరూ కూడా సలీంకి వెళ్ళిపోయా. వీళ్ళందరూ కూడా ఏంటంటే పోస్టర్లో చూసారా క్యారెక్టర్స్ కనిపిస్తాయి, ఎగ్జాక్ట్లీ అలా ఫిట్ అయ్యారు. అలా సెలెక్ట్ చేశారు ఆర్టిస్టులని. నిఖిల్ అండ్ కార్తీక్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా. తాగుబోతుడు అంటే తాగుబోతుడిలాగే ఉండాలి, బాంబులు ఇసేటోడు లాగే ఉండాలి, కన్నాలు వేసేటోడులాగే ఉండాలి. అలాగే చేశారు. మా కెమెరామ్యాన్ లాగే ఉండాలి. ఎగ్జాక్ట్లీ దిగిపోయారు. అసలు నేను చూసి షాక్ అయిపోయినా. క్యాస్టింగ్ మాత్రం ఎరక్కొట్టేశారు నిఖిల్ అని చెప్పాను నేను. ఎందుకంటే ఎవరో ఆర్టిస్టులను పెట్టివచ్చండి, నేను ఏంటి రెమ్యూనరేషన్లు ఇచ్చి చేయొచ్చి. కానీ వీళ్ళు ఏంటంటే ఎందుకు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు, డార్క్లో పెట్టి ఒక్కొక్కరిని రివీల్ చేశాను. ఎందుకు చేసాం ఆ ఐడియా అంటే కొత్త వీళ్ళు ఫేస్లు ఎవరికి తెలియదు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ ఎంట్రీ ఉండాలన్న ఉద్దేశంతో మా యూవీ వాళ్ళతో డిస్కస్ చేస్తే మా ఈవెంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అన్న నీ ఐడియా కరెక్ట్, మేము సపోర్ట్ చేస్తామని టెక్నికల్గా వాళ్ళు సపోర్ట్ చేసి అలా అరేంజ్ చేశారు. అందుకే ఆ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది అందరికి కూడా. అలాగే మా రోల్ రైడా మీకు ఒకటి ఉంది, లాస్ట్లో ఉంచాం. మా రోల్ రైడా అండ్ మా మంగ్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక బొనాంజో ఆఫర్ ఉంది. అది నెక్స్ట్ ఈవెంట్లో భారీగా రివీల్ చేస్తాం. ఇద్దరు కుమ్మేశారు ఒక చిన్న ఐటమ్. సో అది కూడా సినిమాకి ప్లస్ అవుద్ది. అలాగే మా కార్తీక్ నిజంగా అంత ప్రెజర్లో ఒక పెద్ద రవితేజ గారు లాంటి హీరోతో సినిమా చేస్తూ కూడా ఆ ప్రెజర్లో కూడా మా చౌర్యపాటానికి మా మీద అభిమానంతో ఆయన టైం స్పెండ్ చేసి ఆయన ఈ సినిమాకి సూపర్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. చక్కగా అసలు చిన్న సినిమాలాగా ఉండదు ఈ సినిమా. మీరు చూడండి తమ్ముళ్ళు, పెద్ద సినిమా ఇది, చిన్న సినిమాలాగా ఎక్కడ కనబడదు. ఇది చిన్న సినిమా అంటే స్టార్లను చూసి మీరు చిన్న సినిమా అనుకుంటారు, కానీ వెనకాతల మెగాస్టార్లు ఉన్నారు. కార్తీక్ ఘట్టమనేని, నాగేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, తర్వాత యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సో అందరూ లెజెండరీస్ అందరూ వెనకాతలు ఉన్నారు. ఇది చిన్న సినిమా కానీ పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు తమ్ముళ్ళు. అలాగే ఈ సినిమాకి మెయిన్ మా హీరో, తను పాపం హీరోగా పెట్టాను కానీ 1 year పాపం ఇందాకలా ఎవరో మాట్లాడుతూ 3 కాలాలు గడిచిపోయి అన్నారు. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. నిజమే గడిచిపోయి, కానీ మనిషి ఎంత ఎలాగున్నాడు చూడండి, నలిగాడు అసలు. చూడండి ఎంత ఎలాగున్నాడు, చాలా డెడికేషన్. అసలు తన క్యారెక్టర్లో తను ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ తనే కేర్ తీసుకుంటూ సీనియర్స్ అడ్వైజులు తీసుకొని. నేను చెప్తున్నానండి, తన డబ్బింగ్ కూడా తన వాయిసే చెప్పాడు. ఫస్ట్ వేరే వాయిస్ చెప్తే నేను వద్దన్నా, నాకు నచ్చలా. నీ వాయిసే నాకు నచ్చింది, నువ్వే చెప్పన్నా. తర్వాత ఈయనే డబ్బింగ్ చెప్పాడు. ఎక్కడా కూడా ఫస్ట్ సినిమా హీరోలాగా ఉన్నాడా, చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. నిజంగా తనకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వీళ్ళ నాన్నగారి యొక్క ఎక్కువ ఉండాలి సపోర్టు. పాపం వాళ్ళ ఫాదర్ చాలా సపోర్టు. ఆయన డ్రీము కొడుకుని ఎప్పటికైనా సరే ఒక హీరోగా చూడాలని, అది నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఇంద్ర. వాళ్ళ గురించి సక్సెస్ అయ్యాకే చెప్తానన్నా. వన్స్ అగైన్ మీ అందరి వీళ్ళందరి ముందు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, కాకపోతే ఆపర్చునిటీ ఉంది, టాలెంట్ అందరి దగ్గర ఉంటుంది, ఆపర్చునిటీ లేకే బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బ్యానర్ పెట్టేదే ఆపర్చునిటీ ఇవ్వడానికి అన్న. నాకే కాదు, ఇంకా అప్కమింగ్ పీపుల్ కూడా మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఇలాగే చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈయనలాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఈ ఆడవాళ్ళకి ఎలా టచ్ చెప్పాలి అర్థం కాదా బాబు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. చెయ్యి. ఓ మీరా రండి, వద్దా? ఓకే రైట్. తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు స్టేజ్ మీద అంతా డ్రై ఫేస్లు అయిపోయి ఉండే 2
ఇక 1 2 మా ఉత్తర అమ్మో లేడీ బాస్. అసలు నేను ఫస్ట్ టైం తనని ఇలాంటి డ్రెస్లో చూడడం ఇదే. ఎప్పుడు కూడా ఫుల్ అసలు మగరాయుడిలాగా బ్రహ్మాండమైన జీన్ టీషర్ట్ వేసి ఫుల్ కమాండ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. లేడీ బాస్ యాక్చువల్ షీఈజ్. ఈ అమ్మాయి ఎడిటింగ్ చేస్తే షూటింగ్ చేస్తున్నప్పుడే మనం సినిమా చూసేస్తాం. టక 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 మిషన్ లాగా ఫింగర్లు పరిగెత్తేస్తుంటాయి. అంత స్పీడ్గా ఎడిట్ చేసి మనకి ఏ సీన్ ఏ రోజుకి ఆ రోజు చూపించేస్తుంది. అంత సూపర్ ఎడిటర్. అంటే ఫుల్ క్లారిటీ సినిమా తీసేవాడికి, ఆహా నేను ఈ సినిమా తీస్తున్నానని. అంత బాగా ఎప్పటికప్పుడు వేడివేడిగా అమ్మ ఎలాగైతే వంట వండేసి భోజనం రెడీ చేస్తుందో ఇంట్లో, అలాగే అంతే వేడివేడిగా ఎడిటింగ్ చేసి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చూపించి రెడీ చేసి సినిమాని చూపిస్తుంది. అంత సూపర్ పవర్ఫుల్ లేడీ. పేరు ఉత్తరా, రైట్? ఎస్. ఈ పేరు నాకు కూడా చాలా రోజులు పట్టింది పలకడానికి, నెమ్మదిగా అలవాటు. థ్యాంక్ యూ ఉత్తరా, థ్యాంక్ యూ ఉత్తరా. అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆ లాస్ట్ అబ్బాయి చేసిన క్యారెక్టర్ చూసి నేను షాక్ అయిపోయి నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కూడా పెట్టేశా. అంత బాగా చేసాడు అబ్బాయి. అలాగే అంత బాగా చేసాడు ఇతను, చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్. అలాగే మన తను ఈగల్లో రీసెంట్లీ ఈగల్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎడ్వర్డ్ కదా, ఎడ్వర్డ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఈయన వాయిస్ మామూలు వాయిస్ కాదండి బాబు, బేస్ వాయిస్. అసలు ఎక్కువసేపు ఈయన మాట్లాడితే వినాలనిపిస్తుంటుంది. అంత బాగా అతను అంటే దేవుడు అంత మంచి గొంతునిచ్చాడు ఈయనకి. సూపర్ అండి, సూపర్. క్యారెక్టర్ కూడా ఎరగొట్టారు. థ్యాంక్ యూ సార్. అది వాయిస్ తగ్గించారు ఆయన. తమ్ముళ్ళు వాల్యూములు పెంచుకోండి. అలాగే మా పొట్టుముద్దన్న ఫస్ట్ నుంచి అయ్యో 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 ఫస్ట్ నుంచి ఫుల్ సపోర్ట్. అసలు ఎప్పుడు సపోర్టే, ఎప్పుడైనా సరే. ఎంత సపోర్ట్ అంటే తమ్ముళ్ళు నైట్ వేసుకొని కూర్చుంటే వెంటనే మటన్ తీసుకొచ్చేస్తాడు, అంత సపోర్ట్. అయ్యో అయ్యో సో అలాగే మనోడు కూడా అసలు తిందాలు తాగబోతు క్యారెక్టర్ మనోడే. అలాగే సూపర్ కెమెరామ్యాన్ క్యారెక్టరు. అండ్ అందరూ కూడా ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు బాగా వేశారు. ఇంకా మా డైరెక్టర్ నిఖిల్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో ఎరగొచ్చాడు. మెయిన్ నేను ఈ సినిమా సక్సెస్ ఇద్దరి కోసమే కోరుకుంటున్నాను. నాకు ఆల్రెడీ సక్సెస్లు వచ్చేసాయి. సో నాకు పెద్దగా సక్సెస్ వచ్చేది ఏముంటుంది, నేను కోరుకునే ఇద్దరి గురించి, ఒకటి నిఖిల్, 2 మా హీరో. వీళ్ళిద్దరికీ ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. నేను భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, దేవుడే వీళ్ళిద్దరి కోసమైనా సరే చౌర్యపేటను పెద్ద హిట్ చేయమని. ఈ చౌర్య అంటే అమ్మాయి పేరు అబ్బాయి పేరు కాదు తమ్ముళ్ళు. చౌర్య అంటే దొంగతనం, అర్థమైందా? సో కాబట్టి ఈ క్లారిటీ మనకు ఉండాలని మళ్ళీ ఇంకోసారి చెప్తూ, నక్కిన నెరేటివ్స్కి ఊపిరి మీరు ఇవ్వాలని, దానికి ఇప్పుడే పుట్టింది బిడ్డ, పసిబిడ్డ నక్కిన నెరేటివ్స్. దానికి ఊపిరినివ్వండి తమ్ముళ్ళు, దానికి ఒక బ్రతుకునివ్వండి, దానికి ఒక జీవాన్ని ఇవ్వండి, దానికి ఒక జీవితాన్ని ఇవ్వండి, దానికి ఒక భవిష్యత్తునివ్వండి అని మీకు మనస్ఫూర్తిగా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వామ్మో, అసలు ధారాళంగా ఎనర్జీ ఏమిటి, ఆ మాస్ ఏమిటి, ఈ ఎనర్జీలో సగం ఉన్నా సరే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ త్రినాథరావు గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చౌర్యపాఠం. సో ఇవాళ మనం జస్ట్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ మాత్రమే చూసాము. ఆల్రెడీ చాలా క్యూరియాసిటీని బిల్డ్ చేసింది, అటెన్షన్ని క్రియేట్ చేసింది. సో ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలరు, ఇలాంటి బోల్డ్ అంత కంటెంట్తో మున్ముందు మన ముందుకి టీం వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. Chicken.
nagi nagi